गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धना मृत्योर्मोक्षीमामृतात्। अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यार्थं भिक्षां देहि च पार्वती। भूतनादा सदानंदा सर्वभूतदयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः। स्वामी शरणमయ్యప్ప। ఈరోజు అయ్యప్ప ఆలయంలో ఈ శ్రావణ మాస సందర్భంగా గురువర్యులు గతంలో కూడా మనకు వచ్చి ఇక్కడ మనందరికీ ఆశీర్వదించారు. ఈ శ్రావణ మాసంలో మా అదృష్టం ఆ స్వామివారి దర్శనంతో పాటు వారి యొక్క ఆశీస్సులు మాకు లభిస్తున్నాయి. అయితే శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం. ఏ గుడికైనా ఏ ఆలయానికైనా సద్గురులు వచ్చి వాళ్ళ యొక్క పాదం పడితే మనమంతరం పునీతులమవుతాం. మరి వారి ఆశీస్సులు తీసుకొని వారు ఇచ్చినటువంటి అమృతమైనటువంటి విషయాలను చెప్పి మనకు ఆశ్రయించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ అయ్యప్ప ఆలయం 2006లో ప్రారంభమైంది. మరి ఈ రోజుకి దాదాపు 20 సంవత్సరాల పైన అవుతుంది. ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి ఆలయంలో దాదాపు 10-12 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం కూడా కార్యక్రమం స్టార్ట్ చేసినాం గురుదేవ. మరి ఈ యొక్క అన్నప్రసాదానికి దాదాపు ప్రతిరోజు 200 నుంచి 250-300 మంది వస్తున్నారు స్వామి. మరి వారి యొక్క ఆ అన్నదాన ప్రమైనటువంటి అన్నపూర్ణమాత శివుని ఆశీస్సులతో మీ ఆశీస్సులతో మాకు ఆశీర్వదించి ఇది దినదినం ఈ పవిత్ర క్షేత్రం ఇంకా విరాజిల్లాలని మా యొక్క కోరిక. మా బాన్సువాడ పట్టణం భక్తివాడుగా మార్చి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతూ స్వామి శరణం స్వామి శరణం. చాలా సంతోషం. రాజు గురుస్వామి, శంకర్ గురుస్వామి ఇద్దరు కూడా మంచి విషయాలు తెలియజేశారు. మీరు అనుకున్నట్టే జగద్గురువు గారి ఆశీర్వాదంతో ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరగాలి. నిత్యాన్నదానము మొదలైన ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరగాలనేటటువంటి విషయాన్ని గురువుగారు కూడా మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పూజ్యులు గురుసిద్ధ మణికంఠ శివాచార్య స్వామీజీ గారు భక్తులను ఉద్దేశించి ధర్మోపదేశం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. सांबजै नमः पार्वतीपतये शिव हर हर महादेव। श्रीमज्जगद्गुरु पंचाचार्य महाराज की जय। श्रीमज्जगद्गुरु डॉक्टर चंद्रशेखर शिवाचार्य महास्वामी की जय। काशी अन्नपूर्णा समेत विश्वनाथ भगवान की जय। पंचानन मुखोद्भूतान् पंचाक्षरमनोपमान् पंचसूत्रकृतो वन्दे पंचाचार्यान् जगद्गुरून्। यस्य स्मरणमात्रेण नृणां मुक्तिः करस्थिता तं वन्दे जगदाधारम् विश्वाराध्यं जगद्गुरुं। प्रप्रथममुगा वेद वेदांगेतिहासागम सर्वशास्त्र सुप्रसिद्ध श्रीमद् विमल वीरशैव धर्म संस्थापनाचार्य वर्य जगदादि जगद्गुरु रेणुकादि पंचाचार्युल श्रीदिव्य चरणार विंदमुలకు అలాగే విద్యావారిధి విద్యావాచస్పతి అవిముక్త క్షేత్ర ఆనంద కానన జ్ఞాన సింహాసనాధీశ్వరులైన కాశీ జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారి శ్రీదివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ, బాన్స్వాడ క్షేత్రంలో భక్తులందరినీ ఉద్ధరించుటకై వెలసిల్లిన హరిహరపుత్ర భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య స్మృతిని కూడా స్మరిస్తూ ఈ దివ్యాలయంలో అయ్యప్ప స్వాముల యొక్క భక్తి మండలి తరపున
ఎన్నో లోకహితమైన విశ్వశాంతి కొరకు విశేషమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ప్రతిసారి. విశేషంగా శ్రావణమాస ఈ పర్వదిన సందర్భంగా సకల తీర్థక్షేత్రముల రాజధానిగా వెలుగొందుతున్న కాశీ క్షేత్రం నుంచి కాశీ పీఠాధిపతులు, కాశీ జగద్గురువులు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారని తెలిసి శ్రీ దిగంబర్ గారిని సంప్రదించి, జగద్గురువులు మా పవిత్ర మందిరానికి కూడా విచ్చేస్తే భక్తులందరికీ కూడా కాశీ తీర్థక్షేత్ర దర్శనమే చేసుకున్న పుణ్యం లభిస్తుందనేటటువంటి భావనతో అయ్యప్ప స్వాములందరూ కలిసి ఇంతటి విశేషమైన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించారు. ఇందులో మనం ఒకటి విశేషంగా తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థాని అనే నానుడి ఒకటి ఉంది. ఎవరైతే నిత్యము భగవంతుని యొక్క చింతనలో నిమగ్నమై ఉంటారో, శాస్త్రమునే ఊపిరిగా పీల్చుకుంటూ శాస్త్రాధారంగా జీవనం నడుస్తూ ఉంటారో, తాము ఆచరించిన ఆ శాస్త్ర విషయాలను సమాజమంతటికి కూడా మార్గదర్శనం చేస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎవరైతే తమ జీవితాన్ని అర్పణం చేస్తారో, ఎలా ఒక క్రొవ్వొత్తి తాను కరిగి అందరికి వెలుగునిస్తుందో ఆ విధంగా తమ జీవితాన్నే సమాజ ఉన్నతి కొరకు సమర్పించిన వాళ్ళని సాధు సంతులు అని పిలుచుకుంటాం. అలాంటి వారందరికీ కూడా మాలాంటి ఎందరో స్వామీజీలకు ఆదర్శప్రాయులు, వేల మంది సాధు సన్యాసులకు కూడా మార్గదర్శనం చేసే కాశీ జగద్గురు మహాసన్నిధుల వారు ఈరోజు ఈ బాన్స్వాడ బ్రాకెట్లో భక్తివాడకి జగద్గురు మహాసన్నిధుల వారు చేయడం నిజంగా మీ అందరి యొక్క ఎన్నో జన్మల పుణ్యం. ఇంతకుముందు వేదమూర్తి మల్లికార్జున శాస్త్రి గారు ఒక మంచి విషయాన్ని గమనించి చెప్పారు. అన్ని బి నుంచే ప్రారంభమైన క్షేత్రాల్లో జగద్గురుల వారు వచ్చినారు అనుకోకుండా. గురువుగారు వచ్చింది కూడా బి నుంచే, బనారస్. అక్కడి నుంచి మొదలై బాన్స్వాడ భక్తి నగరానికి వచ్చారు. ఇక్కడ భక్తి పరిఢవిల్లింది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన గురువు గారు బి అనే ఫలాన్నే మనకిస్తారు. అదేంటయ్యా అనంటే భవరోగ నివృత్తి. భవరోగం నుంచి మనల్ని కాపాడుతారు. ఇలాంటి జగద్గురువుల యొక్క సాన్నిధ్యం లభించడం అందరికీ దొరికేది కాదు. ఎక్కడో కాశీలో వెళ్ళి కాశీపీఠంలో గురువుగారు ఉన్నప్పుడు దర్శనం అయితే తప్ప. కానీ జగద్గురు మహాసన్నిధుల వారు ఎంతో విశాల హృదయంతో ఒకే దగ్గర అనుష్ఠానం చేయటం కంటే కూడా సంచార అనుష్ఠానాన్ని సంకల్పం చేసి విశేషంగా 15 రోజుల పర్యంతం గురు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉత్తర భారతంలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో అక్కడ ధర్మ ప్రచారం చేసి మిగిలిన 15 రోజులు శ్రావణమాస శుక్లపక్షమంతా కూడా తెలంగాణ త్రిలింగ దేశం అనబడుతుంది. అలాంటి తెలంగాణ కొరకు మనము ఈ సమయాన్ని కేటాయిద్దామని వారు శివ సంకల్పం చేసుకొని రాష్ట్ర వీరశైవ ధర్మ ప్రచార సంఘం ద్వారా అనేక ప్రాంతాల ధర్మ ప్రచార సమితి ద్వారా జగద్గురుల వారి యొక్క ఆహ్వానం, వారి మహాపూజ, వారి పాదపూజ, వారి దర్శన ఆశీర్వచన లాభాలు అందరికీ లభిస్తున్నాయి. ఇక్కడ మనము బాన్స్వాడలో సాక్షాత్తు హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి యొక్క దివ్యాలయంలో ఉన్నాం.
స్వామివారికి ఇంకొక పేరు మనందరికీ తెలిసిందే, ధర్మశాస్త్ర అనే పేరు. జగద్గురుల వారు కూడా ధర్మాన్నే ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెబుతూనే ధర్మ ప్రచారం చేస్తూ వస్తున్నారు. అది ధర్మశాస్త్ర మందిరంలో జరగడం ఇంకొక విశేషం. ధర్మశాస్త్ర అయిన హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవాలంటే విశేషంగా 18 మెట్లను అధిరోహించడానికి అర్హులు కావాల్సి వస్తుంది. ముందల అందరికీ అక్కడ స్పర్శ దర్శనం కానీ విశేష ఆ మెట్లను ఎక్కడం కానీ అందరికీ ఉండదు. దాన్ని ఎక్కాలి అని అంటే ముందు ఆయన జీవితంలో తన యొక్క శరీరాన్ని, తన యొక్క అంతరంగాన్ని పరిశుద్ధి చేసుకోవడానికి 41 రోజులు బ్రహ్మచర్యాది కఠినమైన వ్రతాన్ని ఆచరిస్తూ అయ్యప్పమాల దీక్షని తీసుకొని 41 రోజులు ఉంటారు. అందులో బ్రహ్మచర్యం, అహింస, సత్యము, ఎవరి వస్తువును తీసుకోకుండా ఉండడం, అస్తేయము, దయ, క్షమ, దానం, పూజ, జప, ధ్యానం అనే ధార్మికమైన ఆచారాలను ఆచరిస్తూనే, ధర్మ సంగ్రహం చేస్తూనే తన యొక్క శరీరాన్ని, మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని భగవదర్పణం చేస్తూ పరిశుద్ధుడైన 41 రోజులు అనుష్ఠానం చేసిన వ్యక్తి ఆ 18 మెట్లను అధిరోహించి పరమాత్మ అయిన అయ్యప్ప దర్శనాన్ని పొందుతాడు. ఈ 18 మెట్లు ఎక్కడానికి ఇంత చేస్తే 18 మెట్లు దేనికయ్యా, ఇవి ఏంటి అసలు 18 ఎందుకు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మన శరీరంలో ఈ యొక్క ఉపాధి, ఇప్పుడు మైక్ ఒక ఉపాధి, మా యొక్క శబ్దం మీకు స్పష్టంగా వినడానికి మైక్ ఒక సాధనం. అలాగే మన యొక్క ఆత్మ పరమాత్మయందు విలీనం కావడానికి ఈ శరీరం, పాంచభౌతికమైన శరీరం మరియు మనస్సు, అందులో ఉన్న ప్రాణం, ఇవన్నీ కూడా ఒక సాధనములన్నమాట. ఇవి పరిశుద్ధంగా ఉన్నప్పుడే కార్యం పూర్తి అవుతుంది, పరమాత్మలో చేరుకునే కార్యం పూర్తి అవుతుంది. ఈ మైక్ సరిగ్గా పనిచేసే భాగంగా 18 రకాలైనటువంటి విషయాలను అక్కడ ప్రతిపాదన చేస్తూ పారమార్థికంగా 18 మెట్లకు ఏం చెప్తున్నారంటే, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు మరియు బుద్ధి, చిత్తము, మనస్సు, ఇవన్నీ కలిపి 18 అవుతాయి. పంచ జ్ఞానేంద్రియాలంటే మీకు తెలిసే ఉండవచ్చు. చెవులు, దేనివల్ల మనకు జ్ఞానం వస్తుందో అవి 5. చెవులు, మేము మాట్లాడే శబ్దం, భాష మీకు అర్థమవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, అవునా? చెవులు. చర్మము, శీతము, ఉష్ణము, కఠినము, సూక్ష్మము అనే స్పర్శ జ్ఞానం అవుతుంది చర్మము. దృష్టి, కణులు, ఇది చూస్తాం కదా, కణులు, రూపాన్ని మనం గ్రహణం చేస్తున్నాం, అక్కడ ఏముందనేది మనకు తెలుస్తుంది. తర్వాత 4వది రసనము, నాలుక, రుచి అనే జ్ఞానాన్ని మనకిస్తుంది. అలాగే ముక్కు అంటే నాసిక, మనము వాసనలను చూడగలుగుతున్నాం. ఇలా 5 రకాలైన జ్ఞానాన్ని సముపార్జన చేయించే 5 ఇంద్రియాలు ఉంటాయి, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. అలాగే కర్మేంద్రియాలు, అవి కూడా 5. కర్మేంద్రియాల్లో మొట్టమొదటి వాక్కు, వాక్కు మనం మాట్లాడుతున్నాం కదా, ఇది వాక్కు. తర్వాత చేతులు, 2 కాళ్ళు, అదేవిధంగా మలమూత్రాది ఇంద్రియాలు. ఇలా 5 రకాల కర్మేంద్రియాలు, 5 రకాల జ్ఞానేంద్రియాలు 10, మరియు 5 తన్మాత్రలు. మనం చెవుల ద్వారా ఈ పంచభూతాల నుంచి ఉద్భవించినవే తన్మాత్రలు. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే 5 విషయాలు. ఇవి 15, మొత్తం కలిపి 15.
వీటిని స్వీకరించడానికి ఉపయోగపడే ఆధారం ఏంటయ్యా అంటే మనస్సు, బుద్ధి మరియు చిత్తం. మొత్తం ఈ 18 వలననే మన జీవితమంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఈ 18తోనే మనం మంచి పనైనా చేయగలుగుతాం, చెడ్డ పనైనా చేయగలుగుతాం. ఒక మనిషికి ఉన్న ఈ 18 రకాలైన ఇంద్రియాల ద్వారా ఆయన పరిశుద్ధం చేసుకుంటే హరిహర పుత్రుడైన అయ్యప్పని పొందడానికి అధికారుడవుతాడని చెప్పడానికే ఆ 18 మెట్లను అక్కడ ఏర్పాటు చేసి వాటిని అధిరోహించేవాడు ఈ 18 ఇంద్రియాలను శుద్ధి చేసుకున్నవాడై ఉండాలి. అప్పుడే వాడు భగవద్ దర్శనానికి అర్హుడు అనేటటువంటి ఒక విశిష్టమైన సాధనా పద్ధతిని ఆనాటి నుంచి అనేక శాస్త్రాధారాలను నమ్ముకొని వేలాది సంఖ్యలో, లక్షాది సంఖ్యలో, విశేషంగా తెలంగాణ ప్రాంతం నుంచి కోట్ల సంఖ్యలో హరిహరపుత్రుడైన మణికంఠస్వామి, అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర యొక్క దర్శనానికి అందరూ వెళుతూ ఉంటారు. ఈరోజు ధర్మాన్నే అయ్యప్ప స్వామి చెప్పిన మాట ఏంటయ్యానంటే, ధర్మశాస్త్ర అంటే ధర్మాన్ని పరిపాలించేవాడు, ధర్మంగా జీవించి అందరికీ ధర్మాన్ని బోధించినవాడు. కాబట్టే అలాంటి ధర్మశాస్త్ర ఈరోజు నడిచే దేవుడి రూపంలో కాశీ జగద్గురుల వారి రూపంలోనే మనందరికి దర్శనం ఇవ్వడానికి సాక్షాత్తు కాశీ క్షేత్రం నుంచి విచ్చేశారు. అయ్యప్ప స్వాములు, గురుస్వాములందరికీ కూడా విశేషమైన శుభాకాంక్షలు. మీ యొక్క ధర్మ కార్యం మరింతగా ఉత్తరోత్తర అభివృద్ధి చెందాలి. ఆ ధర్మశాస్త్ర పరిపూర్ణ ఆశీర్వాదం మీపై ఉండాలి. కాశీ జగద్గురుల వారి యొక్క మంగళాశిస్సులు మీపై ఉండాలనే సద్భావనను తెలియజేస్తూ దిగంబర్ గారు ఎంతో భక్తి శ్రద్ధతో అనేక సంవత్సరాలుగా కాశీ పీఠానికి, కాశీ జగద్గురుల వారికి సేవనందిస్తూ ఈ అనుష్ఠానంలో కూడా నాయందు దయయుంచి మా భక్తి వాడని కూడా ధన్యతను చేకూర్చాలని వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ గ్రామంలో, ఈ నగరంలో విశేషమైన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బోర్లెం బసవేశ్వర స్వామి దేవస్థానంలో కూడా కార్యక్రమం జరగనుంది. అక్కడి కూడా అందరూ విచ్చేసి దర్శనాదులు స్వీకరించవలసిందిగా అందరికి సూచన చేస్తూ ఈ కార్యక్రమంలో కాశీ జగద్గురుల వారి యొక్క సంచార అనుష్ఠానంలో షడస్థల బ్రహ్మ శ్రీ గురు ఓంకార సిద్ధ శివాచార్య స్వామీజీ వారు కూడా విచ్చేశారు. ఇలా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దయాఘన పార్వతీ పరమేశ్వరుల అనంత కృపాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి.